చాలా అగ్రెసివ్గాను ఒళ్ళు మరిచి పూనకం పట్టి మాట్లాడాడు ఆయన. మాట్లాడారు. అవును. పార్టీ అధికారంలోకి రాగానే తనకేవో చాలా పదవులు వస్తాయని అనుకున్నాడు ఆయన. అది రాలేదు. శ్రీరామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లోనే వంగవీటి రంగాన్ని నరికిన చరిత్ర ఉంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి గారు మేము తలుచుకుంటే నరికేయగలం అన్న వ్యాఖ్యలు చేశారు. ఈ సంచలన వ్యాఖ్యల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇంత సీనియర్ నాయకుడు అయ్యుండి ఇలా మాట్లాడడం వెనక రీజన్ ఏంటి సార్? అలా మాట్లాడచ్చా? మేము నరికేయగలం, మేము చేసేయగలం అంటే అధికారం ఉంది కాబట్టి ఇలా మాట్లాడతారా? అధికారం ఉంది కాబట్టే నరుకుతామని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే ఆయన ఎవరిని నరుకుతా ఉన్నాడు? కాపు నాయకుల్ని నరుకుతానని చెప్పాడు. అంబటి రాంబాబు మీద, ఇంకా ఇతర అక్కడ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా కామెంట్ చేశాడు ఆయన. అదే అంబటైనా గుమ్మటైనా అదే అన్నాడు. కానీ ఆయన టార్గెట్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే. తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రాజా ఈ బ్యాచ్ అంతా ఉంది. ఈ జక్కంపూడి బ్యాచ్ని వీళ్ళందరినీ కూడా కొంచెం భయపెట్టాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేశాడు. దేనికోసం చేశాడు ఈయన? ఎందుకు మాట్లాడాడు ఈ మాటలు అంటే, వెనకాల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవాలి అనుకున్నాడు బుచ్చయ్య చౌదరి గారు. ఓకే. అనుకుని ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ప్రాణగండం ఉంది అని ఈయన చెప్తున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని చంపటానికి వీళ్ళందరూ కుట్ర పన్నుతున్నారు అన్న లెవెల్లో మాట్లాడేశాడు ఆయన. మాట్లాడేసి ఈ కుట్రల్ని అడ్డుకోవటానికి మేము ఎంతకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత దాకా అంటే నరికేయటానికి సిద్ధపడేదాకా అని చెప్పి, నరకటం అనేది మాకు పెద్ద ఇష్యూ కాదు, మాకు పవర్ ఉంది అనే విషయం మీరు మర్చిపోతున్నారు, పవర్లో ఉన్నాం మేము కాబట్టి నరికేస్తాం అని చెప్పారు. గతంలో నరికిన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. అంటే గతంలో అంటే ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లోనే వంగవీటి రంగాన్ని నరికిన చరిత్ర ఉంది. ఒకవేళ అదేవైనా ఆయన మనసులో మెదిలిందా అనేది నా అనుమానం. రేపు వైసీపీ మరి పరిపాలనలోకి వస్తే వాళ్ళు అన్నప్పుడు మరి ఈయన పరిస్థితి ఏంటి సార్? అంటే ఎవరైనా సరే అంటే అప్పుడు ఆయనతో చెప్పాలి, అయ్యా ఇప్పుడు మా చేతిలోకి పవర్ వచ్చింది కాబట్టి మరి మీరు చెప్పిన కార్యక్రమం మమ్మల్ని నిర్వహించమంటారా, ఎలా నిర్వహించాలో కొంచెం అడ్వైజ్ చేయండి అని అడగచ్చు, తప్పులేదు. అడిగి అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక పూనకం పట్టిన వాడిలాగా మారాడు ఆయన. ఎందుకంత ఊగిపోతున్నాడు బుచ్చయ్య చౌదరి గారు? కొంత కంట్రోల్లో ఉండే మనిషే ఆయన. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి చాలా అంటే మొదటి నుంచి ఉన్నాడు ఆయన, ఆ పార్టీతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు రామారావు గారి రోజుల నుంచి. అయితే చాలా బ్యాలెన్స్గానే వెళ్ళేవాడు ఆయన. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ పూనకాలు వస్తున్నాయి ఆయనకి. ఈ పూనకాలు రావడం వెనకాల ఆయనలో పార్టీ అధికారంలోకి రాగానే తనకేవో చాలా పదవులు వస్తాయని అనుకున్నాడు ఆయన. అది రాలేదు. రాకపోవడంతో ఎక్కడో అసహనం ఉంది. ఆ అసహనంలో నుంచి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒకటి. రెండోది బిజినెస్ లాబీ ఉంది ఆయనకి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు అనేది ఒక అభిప్రాయం. ఆయన తన కోసము తెలుగుదేశం పార్టీ కోసము నరికేస్తానంటే ఓకే, కానీ ఆయన దానికోసం మాట్లాడలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కోసం నరికేస్తానని రెచ్చిపోతున్నాడు. ఇది ప్రమాదం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీకి అంత ఇంపార్టెంటా, అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశమా అనే లోతుల్లోకి వెడితే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి చేతుల్లోకి వెళ్ళడం, ఆ వెళ్ళడం వెనకాల చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి పాత్ర, అది స్నేహ పాత్రే కావచ్చు, అలాగే ఆంధ్రజ్యోతి నిర్మాణం వెనకాల ఆయన నిలబడిన పద్ధతి, ఇదంతా కూడా గమనించాలి. అలాగే ఆంధ్రజ్యోతి ఈరోజు నిర్వహిస్తున్న పాత్ర కూడా చాలా స్పష్టంగా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది
అని సలహాలు ఇస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అది యాక్సెప్ట్ చేస్తారా సార్? జస్ట్ విన్నట్టు వదిలేస్తారా? లేదు అంటే ఇవన్నీ ఆయన్ని గైడ్ చేయటం కాదు, చంద్రబాబు గారికి సలహాలు చెప్తున్నట్టుగా ప్రజల అభిప్రాయాలని మార్చటం అనేది కార్యక్రమం. ఇప్పుడు లోకేష్కి పదవి ఇవ్వాలి అంటే లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేసి మీరు అడ్వైజర్గా ఉండండి చంద్రబాబు గారు అని చెప్పి ప్రతి నెల ఒక ఎడిటోరియల్ అయినా వస్తుంది జ్యోతిలో. ఎందుకు వస్తుంది? ఎడిట్ పేజీలో ఒక ఆర్టికల్ అయినా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అదొక ప్రోగ్రాం. ఇది జనాలని ఆ నేరేటివ్లోకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన నిరంతరం. ఇలాంటి ప్రయత్నాలు చేయటమే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని నడిపించటం కోసం ఆ పత్రిక ప్రయత్నం చేస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే ఇప్పుడు ఆ మధ్య పుట్టపర్తి వచ్చాడు నరేంద్ర మోడీ గారు. పుట్టపర్తి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ, లోకేష్ ఉన్నాడు, లోకేష్తో మాట్లాడాడు ఆయన నరేంద్ర మోడీ గారు. దాన్ని ఆంధ్రజ్యోతి ఎలా ప్రొజెక్ట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ని పక్కకి నెట్టి లోకేష్తో మాట్లాడటానికి ఉత్సాహపడ్డ ప్రధానమంత్రి అని రాశారు. అంటే లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి నరేంద్ర మోడీ కూడా ఉత్సాహపడుతున్నాడు అనే నెరేటివ్ని జనాల బుర్రల్లో నింపటం. అండ్ వీకెండ్ కమెంట్స్లో కూడా అనేక రకాల కమెంట్స్ రాస్తూ ఉన్నారు. అవును, కామెంట్స్ చేస్తాడు ఆయన, అవతల పార్టీల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాడు, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఇష్యూస్ దాకా వెళ్ళిపోయి మాట్లాడతాడు. అలాగే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిదీ బ్యానర్ ఐటెం చేస్తాడు. కరెక్ట్. ఈ కార్యక్రమాలన్నీ ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన ప్రజా పునాదిని నిర్మించడానికి, ఆ దిశగా ప్రజల అభిప్రాయాలని నడిపించడానికి తన పత్రిక ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరంతరం. అందుకని దాన్ని విపరీతంగా ఓన్ చేసుకున్నాడు ఈయన బుచ్చయ్య చౌదరి గారు. ఓన్ చేసేసుకుని ఆంధ్రజ్యోతి మీద వ్యతిరేకంగా మాట్లాడతారా అని ఈయన రెచ్చిపోయాడు. ఈయన రెచ్చిపోనక్కర్లేదు, నిజానికి పార్టీకి దానికి ఉండాల్సిన గ్యాప్ ఇచ్చి తీరాలి, అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కూడా మర్చిపోయాడు ఈయన. మర్చిపోయి ఒక్కసారి పూనకం వచ్చి పైగా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే ఆయనకి ప్రాణహాని చేయటానికి వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు అన్నాడు. అంటే ప్రాణహాని అంటే రాధాకృష్ణ గారిని చంపేయటానికి కుట్ర జరుగుతోంది, ఆ కుట్రలో అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉన్నారు అని మొత్తం ఆయన మాట్లాడిన పేర్లన్నీ కూడా కాపు నాయకులే మాట్లాడి, అంటే ఈ ప్రమాదం ఉంది అని చెప్పడం ద్వారా నేను నరికేస్తాం మేము నరికేయగలమని చెప్పడం ద్వారా ఒక్కసారి ప్రపంచాన్ని 86కు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ రోజున జరిగిన సంఘటనలు అవన్నీ ప్రజల స్మృతి పథంలోకి వచ్చేలాగా చేశాడు. 86 నుంచి 88 వరకు జరిగినటువంటి కార్యక్రమాలు, 89లో ఎందుకు ఓడిపోయింది ఆ పార్టీ అనేది కూడా ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటే బాగుంటుంది. వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన ఎన్నికలు 89 ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. అంటే 2 ఎన్నికలు గెలిచి 3వ ఎన్నికలో ఓడిపోవడానికి ఒక రకంగా రంగా మర్డర్ కారణం ఆ రోజున. కాబట్టి రంగా హత్యని కూడా ఒక రకంగా గుర్తు చేశాడు. మేము అధికారంలో ఉంటే నరికేయగలం అని చెప్పడం, ఆ రోజున వంగవీటి మోహన్ రంగా స్థాయి నాయకుడినే మేము అడ్డు తొలగించాం. కాబట్టి మీరెంత అన్న పద్ధతిలోనే మాటలు నడిచినాయి అనేవి. టోటల్గా ఆయన టార్గెట్ చేసింది ఆ రోజున రంగా అభిమానులుగా ఉన్నవాళ్ళే వీళ్ళందరూ. అంబటి రాంబాబు, అలాగే రాజమండ్రికి చెందినటువంటి ఆయన టార్గెట్ చేసిన నాయకులు. అంటే కోస్తా జిల్లాల అంతటా కాపునాడు అనేది ఒక పెద్ద సభ నిర్వహించడం ద్వారా కాపు ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రామే కావచ్చు, కానీ వంగవీటి రంగా చేసినటువంటి ఆ సభ ఆ రోజున తెలుగుదేశం పార్టీని భయపెట్టింది. ఆ మీటింగ్లో వుడ్ బి సీఎం రంగా అనే నినాదాలు వచ్చాయి. ఆ నినాదాల భయం ఉంది ఆ రోజున. నిజానికి ఆయన హత్య వెనకాల వ్యూహకర్త ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన, కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా ఉన్నాడు. హోంమంత్రిగా ఉండగా ఆయనకి రంగాకి నడి రోడ్డు మీద ఘర్షణ జరిగి, అంటే ఒక రిక్షా పుల్లర్ చనిపోయాడు, ఆ లాకప్ డెత్ అది. ఈయన హోంమంత్రి, ఈయన్ని నిలదీసి రోడ్డు మీద
ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మీద పడ్డాడు ఈయన. దాంతో నడి రోడ్డు మీద తను అవమానపరిచాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది ఆయనకి, కోడెలకి. ఉమ్, తమ ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద ఇలా దాడి చేశాడు అనేటువంటి చిరాకు ఆ రోజున పార్టీ అధినాయకుడికి ఉంది. అధినాయకుడి తరఫున వ్యవహారాలు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా క్లియర్గా వాళ్ళిద్దరూ డిజైన్ చేశారు దీన్ని. చంద్రబాబు గారి హస్తం కూడా ఉంది. అలాగే ప్రధాన సూత్రధారి కోడెల శివప్రసాద్. కోడెల శివప్రసాద్ చంద్రబాబు నాయుడుల ప్రమేయంతోనే రంగా గారి హత్య జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆ 88 ఆ రోజుల్లోకి తీసుకెళ్ళాడు ప్రపంచాన్ని ఈయన మాటలతోటి. ఈయన బుచ్చయ్య చౌదరి గారు. నిజమేనండి అంటే ఇప్పుడు చెప్పాలి వీళ్ళు, నిజమేనండి మీరు నరకగలరు, మేము గతంలో చూసాం. ఉమ్, ఉమ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఓట్ బ్యాంకును నిర్మించినటువంటి వంగవీటి రంగా లాంటి నాయకుడిని చంపిన చరిత్ర మీ పార్టీకి ఉందనే విషయం మాకు తెలుసు అని మాట్లాడాలి ఇప్పుడు అంబటి రాంబాబు కానీ ఎవరైనా సరే. సో ఇప్పుడు రంగా వారసులు ఎక్కడున్నారు, ఆ గొడవ పక్కన పెట్టేస్తే ఉమ్, ఆ రోజున జరిగినటువంటి హత్యని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. ఇదే సందర్భంలో 89 ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా చెప్పాలి ఆయనకి. అవును. 89 ఎన్నికల్లో మీరు నరికారు బాగానే ఉంది, తర్వాత ఏం జరిగింది, మీ పార్టీ ఏమైంది అది కూడా మాట్లాడాలి. అనేది కూడా మాట్లాడాలి. అందుకని అంబటి రాంబాబు గారిని వీళ్ళని టార్గెట్ చేయటం ప్రోగ్రాం కాదు, ఆయన భయపెట్టదలుచుకున్నాడు. ఉమ్, ఉమ్. భయపెట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఆ 88 రోజుల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. ఇది చాలా ఓపెన్గా ఆయన ఆ పార్టీ దుర్మార్గాన్ని, ఆయన కారంచేడులో వాళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇప్పటికీ అందరికీ తెలుసు. దళితుల మీద జరిగిన దాడి, మాదిగల మీద జరిగిన దాడి, ఊరు నుంచి వెళ్ళగొట్టి వాళ్ళు చీరాల పక్కన విజయనగర కాలనీ అని వేరే ఇంకొక ఊరు నిర్మించుకునే పరిస్థితి కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 85లో జరిగింది ఇన్సిడెంట్ అది. ఓకే. దళితుల మీద, బీసీల మీద, మైనారిటీల మీద తెలుగుదేశం పార్టీ హయాంలో విస్తృతంగా దాడులు జరిగిన పరిస్థితి ఉండింది. ఉమ్, రామారావు గారి రోజుల్లోనూ జరిగింది, చంద్రబాబు గారి పరిపాలనలో ఇంకొంచెం ఎక్కువగా జరిగింది. ఈయన కార్పొరేట్ హింసను ప్రయోగించే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. ఉమ్. ఇవన్నీ ఉన్నాయి, జనాల స్మృతి పథం నుంచి చెరిగిపోయాయి అని అనుకుంటున్నారు, కానీ ప్రజల జ్ఞాపకాల్లో ఇవన్నీ పదిలంగానే ఉన్నాయి. రేపు పొద్దున ఎన్నికల సమయంలో వాళ్ళు ఇవన్నీ అంటే ఆయన గుర్తు చేస్తున్నాడు అనవసరంగా. అవును. ప్రజల మనసుల్లో ఉన్న ఈ జ్ఞాపకాలన్నింటినీ నరికిన చరిత్ర మాకుంది అని చెప్పడం ద్వారా ఆయన ఏదో పాజిటివ్ లాగా ఉంటాడు అనుకున్నారు, కానీ అదంతా పాజిటివ్ నెగిటివే. కాదు. అంటే మేము చాలా దుర్మార్గం, మేము ఇలా కనిపిస్తున్నామని అనుకోవద్దు, అదే మా వెనకాల చాలా దుర్మార్గ చరిత్ర ఉంది అనేది చెప్పాడు ఆయన పోర్ట్రేట్ చేశారు. అది ఓపెన్గా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన్ని మెచ్చుకుంటాడా లేదా అనేది చూడాలి. మరి రాధాకృష్ణ గారు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. తెలీదు. అంటే తనని ప్రొటెక్ట్ చేయటానికి పార్టీ స్ట్రాటజీని కూడా పక్కన పెట్టేసి ఉమ్. ముందుకు దూకినటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఏమైపోతాడనే ఆందోళన ఉంది నాకు పర్సనల్గా. బుచ్చయ్య చౌదరిని మళ్ళీ ఒకసారి అమరావతికి పిలిచి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ చెప్పి నువ్వు ఎక్కువ మాట్లాడకు, అనవసరంగా మన గుట్టులన్నీ రోడ్డు మీద పెట్టకు, మనం చేసేది చేద్దాం కానీ చేసేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉండు లాంటి సలహాలు ఏవో చెప్తాడు రేపు పొద్దున పిలిచి. సో బుచ్చయ్య చౌదరి గారికి ఆయన పదవి కోసం మాట్లాడుతున్నాడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, కానీ ఈ వ్యాఖ్యలు ఆయన పదవిని దూరం చేస్తాయి. ఆయనకేమీ దూరం చేయటం మాత్రమే కాదు, రేపు పొద్దున నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయన క్లాస్ పీకటం అనేది అయితే జరిగి తీరుతుంది తప్పనిసరిగా. చాలా అగ్రెసివ్గాను ఒళ్ళు మరిచి పూనకం పట్టి మాట్లాడాడు. ఇది ప్రమాదం. ఇది డెమోక్రసీలో ఇలాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయటం కూడా ప్రమాదం. ఈ ధోరణి అంటే ఇలాంటివి బయట మాట్లాడొద్దని చెప్తాడు రేపు పొద్దున్న చంద్రబాబు. ఆయన మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయి. అధికారం ఎందుకు గుర్తు చేయాలి ప్రజలకి, మళ్ళీ పాత రోజులు గుర్తు చేసి వాళ్ళ అధికారం గురించి ఎందుకు మాట్లాడాలని, అదే గొడవ. అందుకని పార్టీకి కూడా ప్రమాదకరమే ఇలాంటి వాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం వలన అప్పుడప్పుడు జరిగే మేలేంటంటే వాళ్ళ తత్వం ఏమిటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది.
అందుకని ఒక రకంగా ప్రజలకు మేలు చేశాడు ఆయన. ప్రజలకు మేలు చేశాడు, ఆ పార్టీని కార్నర్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ని రోడ్డు మీద పెట్టాడు. అవును. ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ మధ్య కాలంలో దాని ఇండిపెండెంట్ నేచర్ని మేము స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని చంపేశాడు ఇప్పుడు ఈయన. చంపేసి టోటల్గా రాధాకృష్ణ గారి కోసం మేము హత్యలు చేయడానికి సిద్ధపడుతున్నాం అన్నట్టు అని మాట్లాడారు. చెప్పడం అనేది మీడియాని ఎంత లెవెల్లో కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ. బయట వాళ్ళు మాట్లాడుతున్నారు మీ పార్టీ పాంప్లెట్ ఆ పేపరు అని. అంతే కదా. అది ఇప్పుడు వాస్తవం అని చెప్పాడు ఈయన. అంటే బయట వాళ్ళు మాట్లాడటం కాదండి, ఇది నిజమే. ఆల్రెడీ ప్రూవ్డ్. మళ్ళీ ఈయన దాన్ని ఇంకా ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేశాడు. ఈ మధ్య కాలంలోనే వైసీపీ వాళ్ళు వెళ్ళి ఆ ఆఫీస్ ముందు ధర్నాలు చేయటము, ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈయన మరింత ఓపెన్గా దాన్ని స్టేట్మెంట్ పాస్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.